కాలేజ్ అయిపోయిందని మమ్మల్ని అందరినీ మర్చిపోవచ్చు. రితిక ఎందుకు ఫీల్ అవుతున్నావు? పక్కనేగా ఉంది, వెళ్ళి ఒకసారి పలకరించాం, అప్పుడే అన్ని చదువుకుంటాయి. వెళ్ళ నేను ఫర్దర్ గా ఫారెన్ చూడడం చదువుకుంటున్నానంటే ఏముంది, పెళ్లి చేసుకుని సెటిల్ అవడమే. అంతేనంటావా? అంతే. నీకోసం నేను మాట్లాడి వదలరా. అదేమన్నా పెద్ద గొప్ప? నోటి మాటలేరా వీళ్ళు నమ్ముతారు, మనసులో ఏముందో తెలుసుకోలేరు. మోసం చేసే వాళ్ళకైనా పడిపోతారు వీళ్ళని మనం మోసం చేయలేదు కదా, అందుకే నిలబడ్డాం. చూడు, వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయింది. ఏంటా వదిలేది? ఏంటి ఈ సుఖంగా నేను కోరుకున్నాను, అసలు నన్ను పాటుపడమంటావా? నేను అలాంటి క్యారెక్టర్ని కదా, నన్ను ఎంతగా బాధ పెట్టింది కదా, అది నాశనం అయిపోవాలనే కోరుకుంటాను. ప్రతి యూత్ అదే కోరుకుంటారా? అవును, నీకు ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వేం చేస్తావా? అలా అయితే దాన్ని చంపి నేను చేస్తావు కదా. ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుందిరా, లోపల ఒకలా బయటకు ఒకలా ఉండకండిరా. దాని వదిలేరా, అది కావచ్చు ఇంకోటి దొరుకుతుంది. సారీరా, తనకు నాకే ప్రాబ్లం. తను నేను తిడుతుంది, నేను తను తిడతాను, మధ్యలో నువ్వెవర్రా? సరే వదిలేరా. అయినా కాలేజీలో చదువుకోగానే ఫ్రెండ్స్ అన్నీ కలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశగా ఉంటుంది. కానీ నిజంగా నాకు అలాంటి ఆశ లేదురా. మిమ్మల్ని జన్మలో కలుసుకోను. ఎందుకో తెలుసా? నేను మిమ్మల్ని కలుసుకుంటే తను గుర్తుకొస్తుంది. చాలురా, నాకు ఈ ప్రేమ వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. నేను వెళ్ళిపోతున్నాను రా, వెళ్ళిపోతున్నాను. బారు కన్నా బస్ స్టాండే బెస్ట్ రా, చూసుకుంటే తాగొచ్చు. బాబా, ఇది 3వ రౌండ్, జాగ్రత్తగా ఉండు. ఉల్లు కొట్టినా కానీ మీరు స్టడీగా ఉంటావు. రాయన పెట్టుంటే కిక్ ఎలా ఎక్కుద్దిరా, స్టూడ్ తెలుస్తుంది. తడిసిపోయినా పర్లేదు రామ్మ.